ఈకువిరులకు రేవంత్ సర్కార్ భారీ షాక్ ఇవ్వబోతుంది. సెక్రటరియట్లో సమూల ప్రక్షాళనగా రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుందా? దాదాపు కింది స్థాయి నుంచి జాయింట్ సెక్రటరీ స్థాయి వరకు దాదాపు 400 మందిని బదిలీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సెక్రటేరియట్లో మా వాళ్ళు ఉన్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యల ఆధారంగా ప్రస్తుతానికి సర్కార్ పూర్తి స్థాయిలో సెక్రటేరియట్లోని ఆయా విభాగాల్లో ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 400 మంది సిబ్బందిని బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ సర్కార్ దాదాపు 10 ఏళ్ల పాటు పరిపాలించింది. ఈ నేపథ్యంలో 32 విభాగాల్లో దాదాపు 400 మందికి పైగా ట్రాన్స్ఫర్ సిద్ధమవుతుంది. ప్రతి శాఖలో 50% వరకు బదిలీ అవకాశం కనిపిస్తుంది. సచివాలయంలో మా వాళ్ళు ఉన్నారంటూ కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన అధికారులకు చెక్ పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. జీఏడీ పంపిన ప్రతిపాదనలకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 1-2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా వ్యవహరించిన ఎంప్లాయీస్ని ఇప్పుడు ప్రభుత్వం బదిలీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి జాయింట్ సెక్రటరీ ర్యాంక్ వరకు కూడా ఈ బదిలీలు ఉండే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 32 విభాగాల్లో 400 మందికి పైగా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సాధారణ పరిపాలన, ఫినాన్స్, అలాగే న్యాయ విభాగాలు మినహా అన్ని డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొదలు జాయింట్ సెక్రటరీ వరకు ట్రాన్స్ఫర్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీఏడీ ఒక నివేదిక రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఆ నిర్ణయం ఆధారంగా 1-2 రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. సో మొత్తం మీద ప్రభుత్వం అధికార యంత్రాంగంపై పట్టు సాధించే పనిలో భాగంగా ఇప్పటికే సెక్రటేరియట్లో పూర్తిగా మా వాళ్ళు ఉన్నారు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఈ అంశం మళ్ళీ ఒక ఆసక్తికర చర్చ దారితీస్తుంది. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారు, ఈ సందర్భంగా గతంలో కేటీఆర్ ఏం మాట్లాడారో అది విన్న తర్వాత నేను మళ్ళీ మా కరెస్పాండెంట్ శ్రీశైలంతో పూర్తి సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సిటీ అండ్ 4 బ్రదర్స్ సిటీ ఏదైతే నడుస్తున్నదో అది బయట పెడతాం. మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్నీ చూస్తున్నాం. ఒక్కొక్కరికి ఏమేమి జీవోలు ఇస్తున్నారు, కాన్సీమియా కూడా ఏంది, ఎంఎల్ఆర్ మోటార్స్ ఏంది, అన్నీ బయట పెడతాం. ఒక్కటి కూడా ఇడిచిపెట్టాం. మాకు అన్నీ తెలుసు, ఏం జరుగుతున్నదో తెలుసు. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన వాళ్ళం. అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు, చెప్తారు, బరాబర్ చెప్తారు. ఎందుకు చెప్పారు? దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారని చెప్తున్నారు. విజిల్ బ్లోవర్స్ ఉంటారు, తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి. ఈ ప్రభుత్వం యొక్క భాగోతం అంటే ఎట్లా తయారైనట్టు వీళ్ళు న్యాయస్థానాలను కూడా పిచ్చోళ్ళని చేస్తున్నారు. న్యాయస్థానాలను పిచ్చోళ్ళని చేస్తారని నాకు అర్థం కాదు. ఈ ముఖ్యమంత్రి చిట్చాట్లో చెప్తాడు, ఏమని ఫార్మాసిటీ రద్దు అంటాడు, శ్రీధర్ బాబు రద్దు అయిపోయింది అంటాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. నేను హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉందని చెప్తారు. రైట్, ఇది కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఒకసారిగా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకొని జీఏడీ అధికారులు ముఖ్యంగా రేవంత్ ఆదేశంతో ఆ అధికారులు ఎవరు అని గుర్తించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా తయారు చేసినట్టుగా తెలుస్తుంది. జీఏడీ అధికారుల రిపోర్ట్ ఆధారంగా 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ బయట విన్నారు కదా, 10 ఏళ్ళు ఉన్నాం, మాకు కూడా అభిమానులు ఉంటారు, విజిల్ బ్లోయర్స్ ఉంటారు. జీవోలు ప్రభుత్వం చేసే ప్రతి తీసుకునే నిర్ణయం మాకు తెలుస్తుందంటూ ఆయన చెప్తున్న అంశం కూడా ప్రభుత్వం చాలా ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ చాలా సీరియస్గా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని తెలుస్తుంది. కోవట్లు ఉన్నారనే అంశాన్ని చాలా క్లియర్గా అపోనెంట్ చెప్పడంతో ఎవరైనా ఈ అంశంపైన చాలా ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. సో ఇప్పుడు అదే జరగబోతుంది. సో 32 విభాగాల్లోని దాదాపు 400 మందిని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి జాయింట్ సెక్రటరీ ర్యాంక్ వరకు కూడా ప్రస్తుతానికి ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుసు. ఏం జరగబోతుంది? రైట్, శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ముఖ్యంగా రేవంత్ సర్కార్ దాదాపు 400 మందిని బదిలీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ మాటలు విన్నాం. గతంలో మాకు కూడా చెప్పే వాళ్ళు ఉంటారు, ఏం జీవోలు వస్తున్నాయి, ప్రభుత్వం ఎలాంటి పాలసీ మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు అనేది మాకు క్లియర్గా తెలుస్తుంది. సో ఆయన చాలా క్లియర్గా చెప్పారు. దాని ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుందా? ఎగ్జాక్ట్లీ రాందాస్. గతంలో కేటీఆర్ సైతం
ఇక బీఆర్ఎస్ నాయకులు సైతం కొన్ని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మా కోవట్లు ఉన్నారంటూ కూడా ఆయన కామెంట్ చేయడము, తాజాగా కేటీఆర్ ఇక రాష్ట్ర సచివాలయంలో మాకు సంబంధించినటువంటి అధికారులు మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇటువంటి పాలసీలు తెచ్చిన మాకు పూర్తి స్థాయి సమాచారం అందుతుందనేటువంటి రీతిలో ఆయన కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా రేవంత్ సర్కారు అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సచివాలయంలో 32 డిపార్ట్మెంట్ లో 400కు పైగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, కింది స్థాయి నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఎవరైతే కంటిన్యూగా విరామం లేకుండా 4-5 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నారో, 2018 నుంచి 2015 నుంచి కంటిన్యూగా ఎవరైతే వర్క్ చేస్తా ఉన్నారో అటువంటి వారిని రేవంత్ సర్కార్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే జైలు అధికారులకు సంబంధించి జైలు అధికారులు కూడా వీరికి సంబంధించిన పూర్తి నివేదికలు అయితే జిఏడి అధికారులు ఆయా విభాగాల్లో 4, 6 ఏళ్ళు 10 ఏళ్ళ కంటే ఎక్కువ కాలం నుంచి పనిచేసే వారి యొక్క ర్యాంకుల వారిగా వివరాలను సేకరించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలుస్తోంది. వీటిని పరిశీలించిన అనంతరం 4 ఏళ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకున్న ప్రభుత్వం సింగిల్ యూనిట్ సిస్టమ్ పద్ధతిలో బదిలీ చేపట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఇక ప్రధానంగా ఫైనాన్స్, ఇక జిఏడి, లా డిపార్ట్మెంట్లు మినహా మిగిలిన అన్ని విభాగాల్లో బదిలీ చేపట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ లెక్కన ప్రకారం చూస్తే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ర్యాంకులో సుమారు 150 మంది, అంటే 25 మంది 6 ఏళ్లకు పైగా పనిచేస్తుండగా మరో 20 మంది 10 ఏళ్లకు మించి పనిచేస్తున్నారు. అంటే బదిలీ కానున్నట్లుగా వర్గాల ద్వారా తెలుస్తోంది. సెక్షన్ ఆఫీసర్ ర్యాంక్ లో 150 మంది, అసిస్టెంట్ సెక్రటరీ స్థాయిలో దాదాపు 50 మంది, డిప్యూటీ సెక్రటరీ లెవెల్లో దాదాపు 20 మంది బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకేసారి బదిలీ చేస్తే పనిపై ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి కొంత 50% ను బదిలీ చేసి 50% ని ఓల్డ్ లో పెట్టి కొత్త వారికి, ఈ పాత వారి ద్వారా కొత్త వారికి మెలకువలు నేర్పించడం, పని నేర్పించడం, టెక్నికల్ గా వాళ్ళని కొంత ఇంప్రూవ్ అయిన తర్వాత మిగతా 50% ను కూడా తొలగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన కనిపిస్తా ఉంది. ఒక అంశానికి సంబంధించి 4 స్థాయిల్లో ఫైల్ సర్క్యులేట్ అవుతుంటా ఉంటాయి సచివాలయ వర్గాల్లో. సో ఈ నేపథ్యంలో ఫైనల్ డెసిషన్ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్దిష్టంగా ఒక డిపార్ట్మెంట్ లో ఒకేసారి బదిలీ జరగడం ద్వారా కొత్త వారు బాధ్యతలు చేపడితే ఆశించినంత వేగంగా పనులు జరగకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తయారు చేసిన జాబితాలో 50% మందిని మాత్రమే బదిలీ చేసి కొత్తగా వచ్చే వారికి గైడ్ చేయడానికి మిగిలిన 50% ఎంప్లాయీస్ యూజ్ చేసే అవకాశం ఉంది. సో ప్రతి ఏటా ఇలాంటి బదిలీలు చేపడితేనే పనిపై ప్రభావం పడకుండా ఉంటుంది. కొత్త సిబ్బందికి ఆయా అంశాలపై అవగాహన లేకపోవడంతో ఫైల్ సర్క్యులేషన్, డిసిజన్ మేకింగ్ లో ఆలస్యం కావచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. సో కొత్తగా సిబ్బందికి పూర్తి స్థాయి పట్టు దొరికేంత వరకు అనుభవం ఉన్న పాత వారిని కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుందనేది సచివాలయ ఉద్యోగాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర సర్కార్కు సలహా ఇస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇంకా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సచివాలయ ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు తప్పుపట్టకపోయినా ఆచరణాత్మక ఇబ్బందులపైన ఆందోళన చెందుతున్నారు. బదిలీ నిర్ణయంతో 32 డిపార్ట్మెంట్లకు చెందిన 14 ర్యాంకులు అంటే జాయింట్ సెక్రటరీ మినహా సిబ్బంది వేర్వేరు విభాగాలకు వెళ్తున్నారు. 10 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో బదిలీ కావడంపై హర్షం వ్యక్తం చేస్తూనే పట్టు దొరికేంత వరకు ఆశించినంత వేగంగా ప్రభుత్వ పనులు జరిగాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో బదిలీ వేటు పడకుండా కొద్దిమంది పైరావులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మాటలు సచివాలయంలో కొంత రికార్డులు అవుతా ఉన్నాయి. కొంతమంది చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు బదిలీ కాకుండా అంటే శ్రీశైలం ఇప్పటికే అంటే కేటీఆర్ మాటల ఆధారంగా ఎవరు ఆ ఉప్పందించే వ్యక్తులు ఎవరు, కోవట్లు ఎవరు అనే అంశాన్ని ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఎవరెవరు ఏంటి అనే విషయంలో వాళ్ళని గుర్తించే పని ఏమైనా చేస్తున్నారా? జనరల్గా ఆయన అంత మాట అన్నారు కాబట్టి అధికారంలో ఉన్న వ్యక్తులకు ఖచ్చితంగా అది ఒక రకంగా అలర్ట్ అవుతారు. సో ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తయిందా? అయితే కనుక ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా సరే మొత్తం ఒకటిసారి చేస్తే మళ్ళీ ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది కాబట్టి 50% చేస్తున్నారు అంటున్నారు. సో మరి ఆ రకమైన ప్రాసెస్ ఇవన్నీ అనుకున్నట్టుగా జరిగితే కనుక ఎప్పటిలోకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి? ట్రాన్స్ఫర్ జరిగితే కనుక ఉద్యోగ సంఘాల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఎటువంటి పూర్తి స్థాయి కార్యాచరణ రూపొందించలేదు కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ కార్యాచరణ రూపొందించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తే ఖచ్చితంగా కొంతమంది వ్యతిరేకిస్తుంటారు, కొంతమంది స్వాగతిస్తుంటారు. సో ఇందులో కూడా మరి చూడాల్సిన అవసరం ఉంది. ఎంతమంది వ్యతిరేకిస్తారు, ఎంతమంది స్వాగతిస్తారు. ఇప్పటికే ఎవరికి వాళ్ళు లాబింగ్ చేసుకుంటా ఉన్నారు, సచివాలయంలోనే ఉండాలి, సచివాలయంలో వర్క్ చేసుకోవాలనే వాళ్ళు కొంత లాబింగ్ మొదలు పెట్టినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇంకొంతమంది కేటీఆర్ సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించిన కోవట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోయిందే బెటర్ అనేటువంటి ఆలోచనలో ఉన్నది తెలుస్తుంది. ఎందుకంటే గతంలో సైతం గత ప్రభుత్వాల ఒత్తిడి వల్లే వాళ్ళు ఈ విధంగా చేయాల్సి వచ్చింది తప్ప ఎవరు వ్యక్తిగతంగా కోవట్లుగా మారలేదు అనేది కొంత ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి సో వేరే డిపార్ట్మెంట్ కనుక వాళ్ళని
ట్రాన్స్ఫర్ చేసినా వాళ్ళని పంపించినా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది, హుందాగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కోవట్లను మాత్రం ఉపేక్షించే అవకాశం జరుగుతూ ఉంది. రేవంత్ సర్కారు మొదటి నుంచి కూడా మనం చూసాం, కలెక్టర్ల మార్పు కావచ్చు, ఇతర అంశాలను చూస్తూ వస్తున్నాం. కొన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు సైతం కూడా ట్రాన్స్ఫర్లు చేయడం ఇవన్నీ చూసాం. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. విధి విధానాలు, ప్రణాళికలు, కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ బయటికి పొక్కకుండా ప్రతిపక్షాలకు ముందుగానే తెలియకుండా ఈ ముందస్తు ప్రక్షాళన సచివాలయంలో ఉద్యోగుల విషయంలో రేవంత్ సర్కార్ ఈ ప్రక్షాళన మొదలుపెట్టినని కూడా చెప్పుకోవచ్చు. రాంబాబు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. మొత్తం మీద దాదాపు 32 విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను ప్రభుత్వం ప్రస్తుతం బదిలీ చేసే ఆలోచనలో కనిపిస్తుంది. అయితే ఒకేసారి అంతమందిని చేయకుండా విడతల వారీగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంలో ప్రతిపక్షాలకు సమాచారం అందించే కోవట్లు ఉన్నారు ఎంప్లాయీస్లో అనే వాదన ఇప్పటికే, వాదన కాదు, డైరెక్ట్గా ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంటే ఆ అంశాన్ని బహిర్గతపరచడంతో ప్రస్తుతానికి దీని గురించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఆలోచించింది. సెక్రటేరియట్లో పాతుకుపోయినటువంటి ఆ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. సో మొత్తం మీద జీఏడీ ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసినట్టు తెలుస్తుంది. 2-3 రోజుల్లో బహుశా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రభుత్వం వైపు నుంచి ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.